వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను XAUSD అనాలిసిస్ చెప్పబోతున్నాను. సో వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులైంది. సో ఈ రోజు నుంచి మ్యాక్సిమం ఈ టయానికి అంటే 9కి అలాంటి టయానికి 9 కల్లా వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. నైట్ 9 కల్లా వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. వన్ మోర్ థింగ్, మీరు నైట్ 9 కాబట్టి మెయిన్ యూఎస్ మార్కెట్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది కాబట్టి XAUSD మ్యాక్సిమం చాలా వాలిటిలిటీ ఉంటుంది. సో మీరు వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే చూసి మీరు అనేది ట్రేడ్ అనేది చేయాల్సింది వస్తుంది. సో అంతకు ఎగ్జాంపుల్ చూడండి, నేను వీడియో కొంచెం ముందు ఓపెన్ చేసేటప్పుడు 47లో ఉంది, అంటే 2347లో ఉంది, ఇప్పుడు 2350కి వెళ్ళిపోయింది. సో చాలా వాలిటిలిటీ అనేది ఉంటుంది. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. సో ఇక్కడ కానీ మీరు ఇండెక్స్ చూసారంటే ఇండెక్స్ వచ్చి ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ ఓపెన్ అయినది నాస్డాక్, ఎన్వైఎస్డి అన్నీ వచ్చి ప్రాఫిట్లోనే రన్ అవుతుంది. సో ఇప్పుడు మనము చూసామంటే ఫస్ట్ వచ్చి మనం లైన్స్ అనేది డ్రా చేసుకున్నాం. మనం ఇక్కడ కానీ చూసామంటే ఇక్కడ మెయిన్లీ నేను ట్రేడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను, మీకు దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో మెయిన్ ఇక్కడ కానీ చూసారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లైన్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి చూసామంటే ఇక్కడ ఒక లైన్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఎందుకంటే క్యాండిల్స్ ఎక్కువ ఇక్కడ ఎండ్ అయ్యాయి, సో మనం అక్కడ ఒక లైన్ అనేది యాడ్ చేస్తాము. ఇంకా ప్రెసెంట్ వచ్చి మళ్ళీ వన్ మోర్ ఎండ్ వచ్చి ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకొక లైన్ వచ్చి ఇక్కడ వచ్చి ఈ లైన్ అనేది ఎండ్ అయినది. సో ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాము. ఇంకా వన్ మోర్ థింగ్ వచ్చి అన్నిటికన్నా డౌన్లో ఉండేదానికి ఒక లైన్ అనేది యాడ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి మార్కెట్ వచ్చి ఎక్కడ రన్ అవుతుందంటే 2350లో ఉంది. సో మనము 2350 నుంచి నేనేం గెస్ చేస్తున్నా అంటే 2350 నుంచి కంటిన్యూస్గా అప్ వెళ్ళి వెళ్తాది అనుకుంటున్నాను 2360 దాకా. సో ఇక్కడి నుంచి మళ్ళీ డౌన్ఫాల్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఓకేనా, ఇది గైస్ ఈరోజు అనాలిసిస్. ఇన్ కేస్ కానీ 2350 నుంచి కానీ డౌన్ కానీ వెళ్తే, అంటే 2340 కానీ వెళ్తే మీరు 2338 ఇక్కడ ఒక స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇన్ కేస్ కానీ ఈ స్టాప్ లాస్ బ్రేక్ అయితే మళ్ళీ కంటిన్యూస్గా ఫాల్ వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంది. మళ్ళీ 23 ఓకే 22లో ఇంకొక స్టాప్ లాస్ అనేది ఉంది. ఓకేనా, ఇన్కేస్ అది 14 కానీ బ్రేక్ అయితే కంటిన్యూస్గా కిందికి వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు అనాలిసిస్. నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను వీడియో అనేది అప్లోడ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, రేపు ఈ టైంకి కలుద్దాము, ఎలా ట్రేడ్ అయిందో చూద్దాం. సియు, ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా లైక్ అనేది చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నేను ప్రతిరోజు వీడియో చేసేదానికి నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది. సో ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి. సీ యూ గైస్.